హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బజ్జీలు ఎలా చేసాలో చూద్దాం రండి. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని అందులో జీలకర్ర వేసి పెట్టుకోవాలి. ఇంకా పిండిలో కొంచెం సాల్ట్ కారం వేసి ఈ టెక్స్చర్లో కలిపి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిలు అయితే పొడుగున్నాయని హాఫ్ చేశాను. వీటిని చింతపండు సిరప్తో కొంచెం అలా చేసి పెట్టుకోవాలి. చేసుకున్న వాటిలన్నిటిని కొంచెం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేయడమే. చాలా పుల్లగా కారంగా తగులుతుంది చింతపండు వేయడం వల్ల. ఇంకా ఆనియన్స్ వేసి కట్ చేసి తినేయడమే. సూపర్ నా కొడుకు సూపర్ అంటున్నాడు ఫ్రెండ్స్. లోపల పిండి ఉడకలే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అవి ముందుది అవన్నీ మీరేం పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. బజ్జీలు మాత్రం సూపర్గా వచ్చాయి. మా ఆయన ఊరికే జోక్ చేశాడు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.